చూద్దాం జంప్ మ్యాన్ జాక్స్ చూద్దాం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ షూ. దాని గురించి మొత్తం మీకు చెప్తా. బట్ దానికన్నా ముందు ఐ వాంట్ యూ గైస్ టు సీ దిస్ షర్ట్ దట్ ఐ గాట్. అది వేసుకొని అన్బాక్స్ చేద్దాం. యా, ఇట్స్ అ నైస్ అండ్ బ్యూటిఫుల్ డెనిమ్ షర్ట్. బట్ వాట్ యూ గైస్ థింక్? బ్లాక్ అందరి మీద బాగుంటుంది. ఇది ఎట్లా అనిపించింది? షూస్లోకి వెళ్దాం. ఫ్యూచర్ ల్యాబొరేటరీస్ ఎస్బీ డంక్ అని చెప్పి ప్రపంచం మొత్తం స్నీకర్ ఆఫ్ ద ఇయర్ అని పిలిచే స్నీకర్ అందులో ఉంది. సో యాక్చువల్గా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్. బట్ దీన్ని ఒక రెగ్యులర్ అన్బాక్సింగ్గా మనం ట్రీట్ చేయొద్దు. మనం ఏం చేద్దాం అంటే ద నెక్స్ట్ 24 hours నేను చాలా గట్టిగా ట్రావెల్ చేయబోతున్నా. ఇంకో 1 hourలో నేను చెన్నై వెళ్తున్నా. సో 24 hours గట్టి ట్రావెల్ ఉంటుంది. ఈ స్నీకర్స్ని ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి అక్కడ నేను వేసుకొని ఓ 24 hours పాటు నేను తిరిగి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ ద షూ ఇస్ వేరింగ్ అనేది మీ అందరికీ చెప్తా. సో చాలా ఇంట్రెస్టింగ్ షూ అన్బాక్సింగ్ ఉండబోతుంది. అండ్ ఇప్పటిదాకా నాకు తెలిసి తెలుగులో ఈ షూని ఎవరు అన్బాక్స్ చేయలేదు. మరి మనం అన్బాక్స్ చేసేద్దాం. ఏమంటాం? ద బాక్స్ ఇస్ ప్రిటీ బేసిక్. 2023 ఐ థింక్ ఫెబ్రవరిలో మార్చడం స్టార్ట్ అయింది. దే కాల్ ఇట్ ద సేల్ బాక్స్ ఇరా. ఎస్బీ డంక్స్ అని ఇట్లాంటి బాక్సులు వస్తున్నాయి. నేను తెచ్చింది ఐ థింక్ ఇది ఈ పైన్ గ్రీన్ ఎస్బీ డంక్ ఉంది కదా, పైన్ గ్రీన్ జార్డన్ 4 ఎస్బీ డంక్ కొలాబరేషన్. I think this is the first shoe that I got in that range. ఈ పర్టికులర్ బాక్స్ అండ్ వచ్చింది వెరీ సేమ్. ఐ థింక్ దిస్ సేమ్ బాక్స్ మళ్ళీ ఈ ఫ్యూచర్ డంక్స్ అనేది అదే బాక్స్లో వస్తుంది. బాక్స్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏదో వైట్ కలర్ నైకీ ఎస్బీది ఇచ్చారు. ఐ డోంట్ నో కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో, బట్ ఐ థింక్ ల్యాప్టాప్కి గట్రా కనెక్ట్ చేయడానికి. యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా లేసింగ్ ఈ కలర్ది. ఫైనల్లీ షూకి వస్తే ఐ షో యూ ద బ్యూటిఫుల్ షూ. ఆల్రెడీ నేను వేసుకొని తిరిగాను బ్యాంకాక్లో. బట్ ఈ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ లైక్ దిస్. ఇట్స్ ఎ కిక్ యాస్ షూ. పర్సనల్ గా బాగా నచ్చింది. మెటీరియల్స్ నుంచి కలపాలే వరకు. మెటీరియల్ విషయానికి వస్తే దిస్ థింగ్ ఇస్ మేడ్ విత్ క్యాన్వాస్. ఎందుకంటే ఇట్లాంటి గ్రాఫిటీ వర్క్ చేయాలంటే అది క్యాన్వాస్ మీద బాగా పనికొస్తుంది. అండ్ ఇట్స్ ఎ వైల్డ్ లుకింగ్ షూ. ద వే ఇట్ లుక్స్, ద వే ఇట్ ఫీల్స్ అండ్ ఆన్ ఫుట్. ఇది అన్ని అవుట్ఫిట్స్ మీదకి మనం వేయలేమేమో కానీ బట్ ఇఫ్ యూర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ వెల్, నథింగ్ లైక్ ఇట్. సో దీని హిస్టరీ గురించి మాట్లాడంటే నైకీ ఎస్బీకి ఫ్యూచర్ అండ్ ఒక గ్రాఫిటీ ఆర్టిస్ట్కి జరిగిన కొలాబరేషన్ ఇది. హీ ఈస్ వే బ్యాక్ 1997లోనే ఫ్యూచర్ ల్యాబొరేటరీస్ అని హీ కెప్ట్ స్టోర్. ఐ థింక్ ద ఫస్ట్ స్టోర్ ఇస్ ఇన్ జపాన్. హీ ఈస్ నోన్ ఫర్ హిస్ ఆర్ట్ గ్రాఫిటీ. అండ్ ఇదివరకే నైకీతో చాలా కొలాబరేషన్ చేశారు. నైకీతోనే కాదు, ఈవెన్ విత్ బ్రాండ్స్ లైక్ క్రాక్స్ రకరకాలు చేశారు. నేను అన్ని చెప్పను కానీ 2 of the ones ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్స్. ఒక డంక్ హైతో హీ కొలాబరేటెడ్. జస్ట్ ఒక 24 pairs ఎంతో చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం. అండ్ దెన్ దట్స్ రీసెల్లింగ్ ఫర్ ఎ లాట్. ఐ థింక్ $75K రీసెల్ అవుతుంది స్టాక్ ఎక్స్ లో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఐ థింక్ ఆఫ్ వైట్ డంక్స్ కూడా కొలాబరేషన్ జరిగింది. అది కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీయే. అంతెందుకు ఈ పర్టికులర్ డ్రాప్తో కూడా దీంతో కూడా అనదర్ కలర్ ఇస్ అవుట్. బట్ ఇట్స్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వీళ్ళు జనరల్గా కొలాబరేట్ అవుతున్నప్పుడు జిఆర్ రిలీజ్ అని ఉంటుంది, ఇట్స్ జనరల్ రిలీజ్ అని. అది కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలీజ్ అని ఉంటుంది. వెరీ లిమిటెడ్ పేర్స్. దాని ప్రైస్ హై ఉంటుంది. దిస్ వన్ ఇస్ ఆల్సో వెరీ హై బట్ రిలేటివ్లీ లో. ఇండియాలో 40 to 60 మధ్యలో రీసేల్ అవుతుంది. అండ్ నా కలెక్షన్లో చూస్తే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ దీస్ జార్డన్స్. చూపిస్తాను నీకు. సో జార్డన్స్ గట్రా ఎక్కువ ఉంటాయి కానీ ఎస్బీ చాలా తక్కువ. వీ హ్యావ్ దిస్ వన్, ద పాల్ రాడ్రిగస్ వాట్ ద డంక్స్. అండ్ ఇంకేమున్నాయి మన దగ్గర? ద వన్ దట్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ అన్ అదర్ షూ, ఇషార్డ్ మ్యాగ్నస్ వాకర్ డంక్ హై. ఇది ఎస్బీ డంక్. అండ్ ఐ థింక్ దిస్ మై థర్డ్ పేర్. ఐ థింక్ ఐ షుడ్ ఇంకా నేను డంక్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎస్బీ డంక్స్. ఐల్ డూ ఇట్, ఐల్ గెట్ మోర్ సచ్ డంక్స్. అండ్ ఇదేసి ఇక్కడ చూపించడం కాకుండా వీళ్ళు డైరెక్ట్లీ కట్ టు ద వ్లాగ్లో దీన్ని వేసి హౌ ఇట్స్ ఏజింగ్, హౌ ఐఎమ్ ఫీలింగ్ అండ్ హౌ ఇట్స్ క్యాచింగ్ అప్ టు ద డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ని మనం చూసేద్దాం. ఏమంటారు? సో బిఫోర్ గోయింగ్ అవుట్ ఒక విషయం చెప్పాలి. ఈ షూస్ నేను వేసుకుంటున్నాను కదా, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ షూస్ మీ అందరికీ చూపించాలని అండ్ కొత్త రకమైన కాంటెంట్ని ట్రై చేద్దామని. బికాజ్ ఈ కల్చర్ అనేది మన తెలుగులో ఇట్ హ్యాస్ టు గ్రో నో మ్యాటర్ వాట్. అండ్ ఈ నాలెడ్జ్ని విత్ ఎవ్రీ సింగిల్ వీడియో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ అండ్ మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ ద మోర్ ఐ గ్రో, ద మోర్ ఐ కెన్ గెట్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్. జిఆర్ రిలీజెస్ కాదు, పిఈ రిలీజెస్ అండ్ ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పిక్స్ కూడా ఐ కెన్ డూ ఎర్లీ రివ్యూస్. సో నేను ఎట్లా గ్రో అవుతా అదంతా మీ చేతిలో ఉంది. యా, ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను. ఇది నేను మీ అందరి కళ్ళలో చేసి చెప్తున్నా. ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ యూ. జనరల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు మేక్ షూర్ ఐ గెట్ మై కార్ టు ద పార్కింగ్. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అండ్ అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి అటు వచ్చేస్తున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. అయినా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మనం మాట్లాడాల్సిందే షూ గురించి కదా. షూలోకి వాడదాం. అక్కడ ఆల్రెడీ లైన్ స్టార్ట్ అయిపోయింది చెన్నైకి. చెన్నైలో దిగిన తర్వాత మాట్లాడతాం. I
ఐ డోంట్ థింక్ చెన్నై ఎయిర్పోర్ట్కి నేను అంత రీసెంట్గా అయితే రాలేదు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎక్కేం. ఆగండి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే చెన్నైలో ఎండలు ఎట్లుంటాయి అండ్ ఇలాంటి ఎండల్ని మనం తట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఆక్వాలాజికాస్ D10 ప్లస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్. దీంట్లో D10 స్ప్రే ఉంది, జెంటిల్ మెల్ట్ ఎక్స్ఫాలియేటర్ ఉంది, ఇన్ఫ్యూజ్డ్ విత్ చెరీ టొమాటో అండ్ హైరలానిక్ యాసిడ్, అండ్ ఇందులో గ్లైకాలిక్ యాసిడ్ కూడా ఉంది. ఈ ఆక్వాలాజికా D10 ప్లస్ సన్ స్క్రీన్ లో ఇట్స్ అన్ SPF 50 PA+++. అండ్ దీని అప్లికేషన్ ఇస్ వెరీ సింపుల్. ఇట్స్ జస్ట్ బేసిక్ స్ప్రే ఫార్మాట్ లో వస్తుంది. ఇట్స్ ఎ వెరీ హైడ్రేటింగ్ స్వెట్ రెసిస్టెంట్ ఫార్ములా. లైట్ వెయిట్ ఉంటుంది, క్విక్ అబ్జార్ప్షన్ ఉంటుంది, ఎటువంటి వైట్ కాస్ట్ మన స్కిన్ మీద వదలదు. ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ ఇట్ విత్ ఆక్వాలాజికాస్ D10 ప్లస్ ఎక్స్ఫాలియేటర్. డెడ్ స్కిన్ ని జెంటిల్ గా ఎక్స్ఫాలియేట్ చేసి ఒక మంచి బ్రైట్ అండ్ గ్లోయీ స్కిన్ ఇస్తుంది. దీని లింక్స్ అన్ని కింద ఉన్నాయి. దీని డిస్కౌంట్ కోడ్ ఇక్కడ పెట్టాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఆక్వాలాజికా బీయింగ్ వాటర్ లాక్ టెక్నాలజీ, మనం చేసే ప్రతి పర్చేస్ తో క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ కి యాక్సెస్ లేని ఒక పర్సన్ కి యాక్సెస్ వెళ్తుంది. సో లెట్ us all make this world a better place. విన్ వైల్. సో దేని గురించి మాట్లాడుతున్నాం మనం? షూ గురించి కదా. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అంటే ఈజీ రేంజ్ కంఫర్ట్ కాదు కానీ ఒక మాదిరి కంఫర్ట్ అయితే డెఫినెట్లీ ఉంది. సో SB డంక్స్ నా దగ్గర ఎక్కువ ఎందుకు లేవు అంటే పెద్దగా రీజన్ ఏం లేదు, తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఇంకా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఐ థింక్ ఐ గాట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బెస్ట్ SB డంక్స్. ఇంకా ఎక్కువ తీసుకుంటా. బట్ ఐ థింక్ వీ షుడ్ వేర్ అవర్ షూస్ మ్యాన్. లేకపోతే ఎందుకు చెప్పండి, 100% మన షూస్ వేసుకోవాలి. ఆ షూ కొంచెం అటు ఇటుగా ఉండాలి. అది వేర్ అనేది షూ మీద కనబడాలి, అప్పుడే ఆ లుక్ బాగుంటుంది. అండ్ కొన్ని షూస్లు అట్లా అయితే బాగోవు, కొంచెం క్రీసింగ్ అది వస్తే కొన్ని బాగుంటాయి. ఈ పర్టికులర్ SB డంక్స్ కమ్స్ ఇన్ టు దట్ కేటగిరీ. ఇప్పుడు ఒక 7-8 అవర్స్ అయింది. ఒకటే చిన్న కంప్లైంట్ ఏంటంటే లైట్గా క్రీజింగ్ ఉంది. బట్ కొన్ని షూస్కి క్రీజింగ్ ఉంటేనే బాగుంటుంది. అది మనం వేస్తున్నాం జనాలకు తెలుస్తుంది. అండ్ వెన్ యూ హ్యావ్ అ పేర్ ఆఫ్ షూస్, అవి నువ్వు చాలా వేయాల్సిందే. యూ నీడ్ టు వేర్ యువర్ షూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా, లేకపోతే దానికి అర్థం ఉండదు. సో కొంత క్రీజింగ్ మంచిదే. కొన్ని సిల్యూయట్స్ మీద, కొన్ని డిజైన్స్ మీద క్రీజింగ్ అంత బాగోదు, వేర్ అంత బాగోదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను రూమ్కి వెళ్ళగానే చూపిస్తాను. ఈ షూని కొంచెం క్లోజప్లో చూడండి. వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ పర్టికులర్ ఫ్యూచర్ ల్యాబొరేటరీ డంక్స్ క్రీజింగ్తోనే బాగున్నాయి. విల్ గో టు ద నెక్స్ట్ లొకేషన్. సో కొద్దిగా డాక్యుమెంటేషన్ అది తీసుకోవడానికి వచ్చాను. ఆ డాక్యుమెంటేషన్ ఏంటనేది ఐ డోంట్ నో. ఇప్పుడే చెప్పి జింక్స్ చేయడం కరెక్టో కాదో తెలియదు. ఇట్స్ గుడ్, ఇట్స్ ఫర్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ. బట్ ఇప్పుడే చెప్పి దాన్ని ఎట్లా స్పాయిల్ చేయాలి అని చెప్పి. బట్ అగైన్ ఈ వీడియో షూ గురించి మాట్లాడదాం. బట్ షూ కన్నా ముందు ఐ వాంట్ షో దిస్ రూమ్. చెన్నైకి నేను చాలా రేర్గా వస్తుంటా, బట్ వచ్చిన ప్రతిసారి ఐ ట్రై టు మేక్ షూర్ ఐఎమ్ హియర్. అండ్ దిస్ ఈస్ అ జూనియర్ స్వీట్ దట్ ఐ జనరలీ టేక్. ఫస్ట్ షూకి వచ్చిన క్లోజప్ ఇద్దాం. They held up well, shoes really well. So this thing right here is a closet space. Koncham butler shoes iyanni pettukodaniki. Again, they held up really well. This is the bathroom come ready avvadaniki oka manchi place. You have a good tub. I really love coming to. So this is the restroom. And hotels ki vachinappudu okka vishayam cheyakapothe em chesina mudda digadu prasad ji. Adento telusa? Itla ra chupista. When you walk in and fresh గా బెడ్ ఉంటుంది కదా, you can see the bed no, just ఇలా దూకి ఓ మంచి సాటిస్ఫాక్షన్ అబ్బా నో. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేయాల్సింది రేపు. బట్ ఇవాళ ఈ షూ గురించి మాట్లాడాల్సి వస్తే లుక్ వైజ్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ షూ. అండ్ దీని వేర్ మీకు కనబడుతుంది. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ ద క్రీజ్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అండ్ ఇది అవుట్ సైడ్ చూడండి, గట్టిగానే వాడేసాం డే 1లోనే. ఇట్ వాజ్ అ గ్రేట్ రైడ్. కాకపోతే ఒక ఈజీ ఇచ్చినంత కంఫర్ట్ ఇఫ్ యూ థింక్ ఇది మనకి ఈ పర్టికులర్ SB డంక్స్ ఇస్తాయి అంటే అంత ఇవ్వదు. SB డంక్స్ యూ ఆస్క్ మీ, ఇట్స్ నాట్ అ లాంగ్ టైమ్ షూ. అంటే 7-8 అవర్స్ వేసుకొని తిరిగేలాంటి షూ అంటే కాదని అంట. ఒక 6 అవర్స్ మార్క్ దాటిన తర్వాత లెగ్స్ ని కొంచెం అది తీసేద్దాం అనే జోన్ లో ఉంటాం. సో దట్ ఈస్ ద ఓన్లీ, ఐ థింక్ అది నాకు పర్సనల్ గా అనిపిస్తుందో రియల్ గా అంతనో కూడా తెలియదు నాకు. బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. అంత ఎక్కువ టైం అయితే వేయలేం అది. రేపు కూడా వేసుకెళ్ళి ఐ విల్ షో యూ దిస్ షూ అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫైనల్ వర్డిక్ట్. అండ్ బై ద వే దిస్ ఇస్ ద రూమ్. ఎట్లా ఉంది రూమ్? బాగానే ఉంటుందిలే. సో దిస్ ఇస్ ద డే 2 ఆన్ ద SB డంక్స్ ఫ్యూచర్ ల్యాబ్స్. నాకు తెలిసి నిన్న మాక్సిమం నేను ఏదైతే ఫీల్ అయ్యానో నిన్నే చెప్పేశాను. బట్ ఇవన్నీ ఏమైనా కొత్తగా యాడ్ చేయాలంటే ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ లాంగ్ దట్స్ గోనా టేక్. ఆర్ అక్కడికి అన్ని క్యారీ చేయలేం మనం. యూ విల్ హ్యావ్ టు ఈ కెమెరా పక్కన పెట్టండి, ఫోనే తీసుకెళ్ళాము అక్కడ. సో ఈ షూస్ వేసుకెళ్ళి విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ టాక్ టు యూ అబౌట్ ద SBs. చెప్తున్నాను కదా, దీస్ వన్స్ రైట్ హియర్ లుక్స్ వైజ్ దే కిక్ యాస్. ఎయిర్ జోర్డన్స్ కన్నా లుక్ బాగుంటుంది, కానీ 6-7 అవర్స్ ఇన్ ట్రావెల్ చేయాలి. దీంతో మనం నడవాలి అంటే కొంచెం కష్టం. అది నా పర్సనల్ ఒపీనియన్. ఐ ఫీల్ ఎయిర్ జోర్డన్స్ ఆర్ మచ్ బెటర్. ఎయిర్ జోర్డన్ 1s కానీ 3s కానీ 4s ఓకే యా, బట్ లుక్ వైజ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. లోపల కుషనింగ్ అది బాగుంటుంది. బట్ నాకు పర్సనల్గా ఎక్కువ గంటలు వేసుకుని తిరగడానికి అంత ఇదిగా అనిపించలేదు.
అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ పర్టికులర్ షూ ఇట్ షుడ్ బి ఎనీవేర్ 40 and upwards ఉంటుంది బేస్డ్ ఆన్ విచ్ రీసెల్లర్ యూర్ గోయింగ్ ఫర్. ఆ రీసెలర్ కూడా టు మేక్ షూర్ యూ గెట్ అ గుడ్ పర్సన్. ఎందుకంటే రైట్ నౌ ద మార్కెట్ రీసెల్ మార్కెట్ ఇన్ ఇండియా ఈస్ వేవరింగ్. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే నాట్ ఏబుల్ టు డెలివర్ ద ప్రోడక్ట్ ఆన్ టైమ్ అండ్ అదో పెద్ద గోల్ అయిపోయింది. ఐ డోంట్ నో నేమ్ ఎనీ బిగ్ కంపెనీస్ బట్ యా ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దట్ వన్ పర్సన్ హూ ఇస్ వెరీ ట్రస్ట్ వర్ది, కంటిన్యూస్గా నీకు ప్రోడక్ట్ ఇచ్చేవాడు. సో మేక్ షూర్ దట్ ఈస్ దేర్. అండ్ యా నేను వెనక్కి వచ్చి ఐ విల్ గివ్ మై ఫైనల్ థాట్స్ ఆన్ దిస్ షూ. సీ యూ. స్నీకర్ అన్బాక్సింగ్ చేయడం, రివ్యూ చేయడం ఈజీయే, బట్ ఏది టఫ్ అంటే టు మేక్ వీడియోస్ లైక్ దిస్ రియల్ లైఫ్లో స్నీకర్స్ని అట్లా బయటికి తీసుకెళ్ళి హౌ దే ఆర్ బేరింగ్ అండ్ టేరింగ్ ఓవర్ టైమ్. సో అలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ చెన్నై అనే ప్లేస్తో నాకు చాలా మంచి సంబంధం ఉంది. ఆల్మోస్ట్ 5-6 years ago నేను అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేస్తున్నప్పుడు ఇవే రోడ్ల మీద తిరిగా. మళ్ళీ ఇక్కడికే రావడం చాలా ఆనందంగా ఉంది. యా అండ్ షూ గురించి చెప్పాలంటే నా ఫైనల్ వర్డ్ అదే, ఐ రియలీ లైక్ ది షూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు రాబోతున్నాయి. దెర్ ఆర్ క్రేజీ షూస్ అండ్ మోస్ట్ రీసెంట్ వన్స్ ఐ ట్రై టు కాప్ అండ్ ఐ షో దెమ్ టు యూ. ఈ వీడియోస్ మీ అందరికీ ఉపయోగకరంగా మిమ్మల్ని అందరినీ స్నీకర్ కల్చర్లోకి లోపలికి రప్పించేటట్టు నేను చూసుకుంటాను అది. ఎందుకంటే స్నీకర్స్ గ్రో అవ్వాలంటే కల్చర్ గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ మేక్ షూర్ ద కల్చర్ గ్రోస్. మీ దగ్గర ఇప్పుడు బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఆ నాలెడ్జ్ని నా వీడియోస్లో మీ అందరికీ వచ్చేలా నేను చూసుకుంటా. విల్ గెట్ యాక్సెస్ టు ద బెస్ట్ షూస్. మీరు చూడండి అండ్ వెన్ యూ హ్యావ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ మనీ డెఫినెట్లీ అందరూ దిగండి దీంట్లోకి. బికాజ్ వై నాట్, ఫ్యాషన్ అనేది స్నీకర్స్ అనేటివి ఇట్ మేక్ యూ హ్యాపీ. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారు, ఏ స్నీకర్స్ మీద చూద్దాం అనుకుంటున్నారు, మీరు జస్ట్ గో త్రూ ద క్యాటలాగ్ చూడండి. వరల్డ్లో ఏది ట్రెండ్ అవుతుందో నాకు చెప్పండి. ఐ ట్రై టు గెట్ దోస్ షూస్ అండ్ ఐ షో దెమ్ టు యూ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీ అందరూ చూసి వెన్ యూ గెట్ యువర్ ఫస్ట్ స్నీకర్ ఆ హ్యాపీనెస్ నాతో పంచుకోండి. లెట్ us all grow together. ఏమంటారు? ఐఎమ్ ర్యాపింగ్ దిస్ వీడియో అప్ ఎందుకంటే అవతల మన ఫ్లైట్కి కూడా టైం అయిపోతుంది. సో ఐ విల్ సీ యూ. బై.